సింపుల్ అండి. లక్ష్మీదేవి ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఎగ్జాంపుల్ సాధారణంగా ఇప్పుడు నేను కారు కొన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చూపించడానికి వెళ్ళాను. చూపించడానికి వెళ్తే వాళ్ళందరూ కారు కొనేసాడు రా అని ఎడుతున్నారు. నేను వాళ్ళు చూసి బాధపడ్డాను. ఎందుకో తెలుసా? ఒరే బాబు నన్ను చూసి ఏడకండ్రా, ఎందుకంటే నన్ను చూసి ఏడుతున్నారంటే అర్థం ఏంటంటే నా దగ్గర ఉన్న కారు చూసి మీరు ఏడుతున్నారంటే లక్ష్మీదేవిని చూసి మీరు ఏడుతున్నారు. అదే కనుక నన్ను చూసి మీరు సంతోషపడితే లక్ష్మీదేవిని చూసి సంతోషపడ్డట్టు అవుద్ది. అప్పుడు లక్ష్మీదేవి అనుకుంటుందంట వీడి దగ్గర ఉంటేనే వీడు ఎంత సంతోషపడతానంటే వీడి దగ్గర కూడా నేను వెళ్ళాలి అని అనుకుంటుందంట అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయం నేను మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. అంటే మీ అందరికీ కారు రావాలంటే సత్యనారాయణ గారు కారు కొన్నారు కాబట్టి మీరు అందరూ సంతోషపడాలి. ఇప్పుడు చెప్పండి గుడ్ మార్నింగ్. సూపర్. మీ అందరికీ కూడా కార్లు వస్తాయని నమ్మకాలు కలిగించారు. రైట్. ఏమండి ఈ భూప్రపంచం మీద చదువుతో సంబంధం లేకుండా, అందంతో సంబంధం లేకుండా, తెలివితేటలతో సంబంధం లేకుండా, బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఈరోజు కేవలం ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కొని షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు సత్యనారాయణ గారు ఒక ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఏడుస్తే ఏం చెప్పారంటే మా అబ్బాయి 2వ తరగతి చదువుకున్నాడు, స్కూల్కి వెళ్ళమంటే ఆడుకోవడానికి వెళ్ళేవాడు. ఆడుకోవడానికి వెళ్ళడం వల్ల 14వ సంవత్సరం నుంచి బాధ్యతలోకి ఎంటర్ అయ్యి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు కానీ జీవితంలో ఏమి సాధించలేకపోయారు. వెస్టేజ్ అనే ఒక అవకాశం తీసుకుని వాళ్ళ అబ్బాయి చెప్పాడు 1 ఇయర్ నిలబడితే ఈ రోజు స్విఫ్ట్ డిజైర్ కారు వాళ్ళ ఇంటి ముందుకు వచ్చింది. మరి సక్సెస్ సాధించినట్టే కదా. ఎస్. ఈ రోజు సత్యనారాయణ గారు ఎవరైతే షాపును చేంజ్ చేసుకొని వెస్టేజ్ లో 1 ఇయర్ నిలబడితే మీకు కూడా కారు వస్తుంది, మీ ఇంట్లో కూడా కారు ఉంటుంది, మీ ఇంట్లో కూడా లక్ష ఉంటుంది, మీ పిల్లలు కూడా లగ్జరియస్ లైఫ్ లో అడుగు పెడతారు అని చెప్పడానికి ఈరోజు సత్యనారాయణ గారికి మన అందరి తరఫున కంగ్రాచులేషన్ చెప్తూ గట్టిగా చెప్పలు కొట్టి మీ అందరూ కూడా రానున్న కాలంలో కార్లు కొనుక్కోవాలని సత్యనారాయణ ఓపెన్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విషయం అవుతుంది అందరికీ.